ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాడు సత్తే భూమి నాదే, ఈ ఊరి పెద్ద మనిషి పదవి కూడా నాదే అవుతుందనుకున్నా కానీ ఆడు సచ్చిన కాడ్నుంచి మనశ్శాంతి లేకుండా పోయినాదిరా. చా, అస్సలు మనశ్శాంతి లేదు. ఏం బతుకైపోయినాదిరా. ఎవడ్రా? ఎవరు మీరు? పోలీసా? మీరెందుకు వచ్చారు? పేరు వినగానే గొంతులో తడారిపోయింది, కళ్ళల్లో కంగారు మొదలైంది, మొహంలో భయం కనిపిస్తుంది. ఏంటి భూపతి గారు, పోలీస్ని చూసి భయపడేంతగా ఏం చేశారు మీరు? నేనేం చేసినా? ఏంటి దౌర్జన్యం చేయడానికి వచ్చిర్రా? మీరు పరందామయ్య గారిని ఎందుకు చంపారో తెలుసుకుందామని వచ్చాం. నేను చంపుడేంది? నేను ఎవరిని చంపలే. ఆయన నా ఊరికొచ్చి నన్నే నిలదీయనికి ఎంత ధైర్యం మీకు? తప్పు చేస్తే నిలదీయడం ఏంటి, తన్నులు కూడా పడతాయి. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతానంటావా? ఇంకా చూస్తారేంట్రా? ఏసేయండి. ఆగండి. ఈ మాత్రం దానికే కొట్టుకోవడం దాకా ఎందుకు? కూర్చొని నిదానంగా మాట్లాడుకుందాం. సార్, ఆ గన్ను తీసి లోపల పెట్టండి సార్. మేడం, మీరు కూడా గన్ లోపల పెట్టండి సార్. ఇప్పుడు చెప్పండి మేడం, ఏదో అడుగుతా ఉండారు. చూడండి భూపతి గారు, మిమ్మల్ని కొట్టి నిజం కక్కించడం మాకు పెద్ద విషయం కాదు, కానీ వయసులో పెద్దవారని ఆగుతున్నాం. పరందామయ్య గారిని ఎందుకు చంపారు? నిజంగానే చంపలే. పరందామయ్య గారిని అందరి ముందు చంపుతానని ఛాలెంజ్ చేసిన విషయం మాకు తెలుసు. గుర్తుపెట్టుకో పరందామయ్య, నీకు సావంటూ వస్తే గది నా చేతుల్లోనే ఉంటాది. చూస్తా ఉండు. నిన్ను చంపి పొందబెట్టుకుంటే నా పేరు భూపతే కాదు. ఆయన చనిపోయిన రోజు మీరు సిటీ నుంచి రౌడీల్ని కూడా పిలిపించారని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఇయాల ఈడి పరువు పోయేలాగా ఏదో ఒకటి చేయకుంటే నాకు నిద్ర పట్టేలా లేదు. చెప్తా ఇలా సంగతి. నరకం అంటే ఎట్లుంటుందో చూపిస్తా బిడ్డ. నిజం ఒప్పుకోవడం వల్ల మీకే మంచిది, లేదంటే స్టేషన్లో ఇలా మాటలతో అడగను. సార్, నేను గిట్లా పరందామని చంపుదామనుకున్న మాట నిజమే. ఆ రోజు పట్టణం నుంచి రౌడీల్ని పిలిపించింది కూడా నిజమే. ఆ రోజు రౌడీల్ని తీసుకొని మీ ఇంటి ముందుకు వచ్చిన అప్పుడు ఏం జరిగిందంటే, అన్నా ఇప్పుడు ఆడికెళ్ళి ఏం చేస్తావన్నా? నాకు జరిగినట్టే ఆడికి కూడా అవమానం జరగాలి. భూమి కోసం నాతోనే కయ్యానికి కాళ్ళు ఊతాడా? ఈ భూపతి ఏందో చూపిస్తా. ఆడింట్లో ఒక్కడిని కూడా వదలొద్దురా. అడ్డొచ్చిన అందరినీ కొట్టాలి. రండ్రా. ఏ రంగా, నేను చెప్పిందంతా మీకు గుర్తుంది కదా? అలాగేనా? అవండ్రా. ఎవరు పొడిచి పారిపోయినట్టున్నారా? ఇప్పుడు మనల్ని ఎవరైనా ఇక్కడ చూస్తే మనమే చేపించినాం అనుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవ? వెళ్ళిపోదాం పదండి. జైల్లో జాగ్రత్త కౌశికి. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు.
నువ్వేం భయపడకు. నిన్ను ఎలా అయినా సరే మేమందరం బెయిల్ మీద బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. అనుకుంటే అయిపోతుందా మరిది? హత్య కేసైతే 302 సెక్షన్ కింద శిక్ష 7 ఏళ్లకి పై మాటే అంట కదా. సెక్షన్ల గురించి శిక్షల గురించి బాగా తెలిసినట్టుంది కదా వైజయంతి గారు. అలాగే ఫోర్జరీ చేస్తే సెక్షన్ 465 ప్రకారం 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అదే అటెంప్ట్ టు మర్డర్ కేసు అయితే సెక్షన్ 307 ప్రకారం 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష ఉంటుంది. పదేళ్లంట. సెక్షన్ 47 ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఇల్లీగల్ గన్స్ డీల్ చేసిన వాళ్ళకి 7 నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష. ఇక డ్రగ్స్, కిడ్నాప్స్, దోపిడీలు అన్నీ కలిపితే జీవితంలో కూడా బయటికి రారు. అమ్మయ్యా, నేను సేఫ్. ఇవన్నీ చేసిన వాళ్ళకంటే పక్క నుండి చూసిన వాళ్ళకి సహకరించిన వాళ్ళకి ఇంకా పెద్ద శిక్ష పడుతుంది. అమ్మీ, కౌశికిని చూడగానే కయ్యమ్మని లేసేది ఏలేంది? కౌశికిని మాట అనగానే మన మీద యుద్ధానికి వస్తుండాది. ఏమవుతాయా, వాళ్ళిద్దరు కానీ కలిసిపోతే మనకి నిద్ర కూడా పట్టనివ్వరు. ఇప్పుడు ఆ సెక్షన్స్ అన్ని మాకెందుకు చెప్తున్నారు? ఊరికే సార్, మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంతే. మాకు మీ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ముందు బయటకు వెళ్ళండి. ఇన్ఫర్మేషన్ వద్దంటే మరి ఇంట్రోగేషన్ మొదలు పెడదామా? ఇంట్రోగేషన్ మీరెందుకు చేస్తారు? ఎందుకంటే పరంధామయ్య మర్డర్ కేసుని జేడీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఏంటి, మిమ్మల్ని కేసు ఇన్ఛార్జ్గా పెట్టారా? అయితే రేపటిదాకా కూడా నిన్ను ఇంట్లో ఉండనివ్వరుదినా? ఇంట్రాగేషన్ అని ఈ రోజే అరెస్ట్ చేసిస్తారేమో. అరెస్ట్ చేయాలంటే ముందు కౌశిక్ గారు తప్పు చేసి ఉండాలి కదా నిషిక. నిజం కోసం నిలబడే మీరు తప్పు చేసుండరని మేం నమ్ముతున్నాం కౌశిక్ గారు. అందుకే ఇన్వెస్టిగేషన్ మీకు వ్యతిరేకంగా కాకుండా మీతోనే మొదలు పెడుతున్నాం. రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.